హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ ఆర్టీ వెబ్ ఇంటెలిజెన్స్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మన మెయిన్ ఛానల్ ఇంటెంట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ వెబ్ ఇంటెలిజెన్స్ గురించి అండ్ అదేవిధంగా వెబ్సైట్స్ డెవలప్మెంట్ గురించి, ఈ రెండింటి గురించి మెయిన్గా అయితే నేర్పించడం మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అందులో భాగంగా ఫస్ట్ అయితే నేను ఏఐ గురించి అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేయాలి, ఒక చిన్న చాట్ బాట్తో అయితే మనం ఎగ్జాంపుల్గా చూసుకుందాం. ఒక చాట్ బాట్ డెవలప్ చేసేంత విధంగా అయితే నేను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. స్టార్ట్ చేశాను. మనకి ఎంతవరకు వీలైతే అంత డెప్త్గా అయితే వెళ్ళిపోదాం చాట్ బాట్ ఇంప్లిమెంట్ చేయడానికి, లైక్ చాట్ జీపీటీ లాగా అనమాట. సో అందుకని మనకి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అయితే నేర్పిస్తూ ఉన్నాను. డైరెక్ట్గా కోడింగ్లో దిగిపోయి డైరెక్ట్గా పైథాన్ చెప్పి అయితే కాకుండా స్క్రాచ్ నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. అందులో మనకి ముఖ్యంగా తెలియాల్సింది కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తుంది, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఏంటి, ఆ ఓవర్ వ్యూ ఏంటి, అసలు కంప్యూటర్ అంటే ఏంటి, అందులో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, అసలు మదర్ బోర్డ్ అంటే ఏంటి, మదర్ బోర్డులో ఏం జరుగుతుంది, మదర్ బోర్డ్ అంటే ఏంటి, ఎలా కనెక్ట్ అయి ఉంటాయి కాంపోనెంట్స్, పార్ట్స్ అన్నీ, ఏ పార్ట్స్ ఎక్కడ ఉంటాయి, మదర్ బోర్డులో ఎక్కడ కనెక్ట్ అయి ఉంటాయి, ఎలా జరుగుతుంది, అసలు ప్రాసెస్ ఏంటి, మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఇంటర్నల్గా మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇంటర్నల్గా ఏమేమి వర్క్ చేస్తూ ఉంటాయి, కంప్యూటర్కి ఏ పార్ట్స్ ఉంటే మెయిన్ ఇంపార్టెంట్, అది ఎందుకు ఏ పార్ట్స్ ఉంటే మనకి స్పీడ్గా వర్క్ చేస్తుంది, ఇలాంటి ఎన్నో విషయాలు అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంటే ఒక వీడియోనే కాదు, ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను అనమాట. ఏఐ బేసిక్ ఫౌండేషన్ అని చెప్పి, ఇది ఏఐ 0 లెవెల్ 1 అనమాట. ఇది ఈ లెవెల్ 1లో మనం ఫస్ట్ కంప్యూటర్ గురించి అయితే మొత్తం చూసుకుందాం. ఎందుకంటే మనకి ఏఐలో డెవలప్ చేసేటప్పుడు, చాట్ బాట్ డెవలప్ చేసేటప్పుడు మనకి కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తుంది, దాని పనితీరు ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి కూడా మనకు తెలియాల్సి ఉంటుంది కంప్లీట్గా. అందుకని అయితే మనం ఇది ఫౌండేషన్ ఏఐ బేసిక్స్, కంప్యూటర్ బేసిక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయటం అయితే కుదరదు. స్క్రాచ్ నుంచి చేస్తే మీరు ఒక మాస్టర్ ఏఐ లాగా అయితే తయారవుతారనమాట. అందుకని ఈ బేసిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మినిమం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. మీరు అంత పెద్ద ఏఐ డెవలప్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా మినిమం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దట్ అందుకని నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట. అందరిలాగా తూతుంబరగా స్టార్టింగ్ చేసి డైరెక్ట్ ఏఐలోకి వెళ్ళిపోయి కోడింగ్ వెళ్ళిపోయి ఏయో 4 టాపిక్స్ చెప్పేసి పైథాన్ అయిపోయిందని చెప్పను అనమాట. అలా ఏ టాపిక్స్ చెప్పేసి కంప్లీట్ అయిపోయిందంటే ఎలాగా, మీకు అది లాజిక్ ఎలా బిల్డ్ చేయాలి, మనం ఒక టాస్క్ కావాలనుకుంటే, పలానా టాస్క్ కావాలంటే ఏజ్ 18 ఇయర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఓటర్ని ఎలిజిబుల్ చేయాలి. 18 లేదా 18 కంటే తక్కువ ఉంటే మనం ఓటర్ని అయితే డిజేబుల్ చేయాలన్నమాట. ఓటర్ని అయితే ఎలిమినేట్ చేయాలి. అలాంటి లాజిక్ రాయాలంటే మీకు ఫస్ట్ థాట్ వచ్చింది. ఆ థాట్ని కోడింగ్ ప్రకారంగా ఇంప్లిమెంట్ ఎలా చేయాలి, ఈ లాజికల్ థింకింగ్ రావాలి. ఒక మైండ్లో థాట్ రాగానే మీరు టక్కన 5 మినిట్స్లో ఐడియా రావాలి ఎలా దాన్ని లాజిక్ బిల్డ్ చేయాలని చెప్పి. అంత లెవెల్లో అయితే డెప్త్గా అయితే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అనమాట. అంతేగాని 4 కాన్సెప్ట్లు చెప్పి 4 ఎగ్జాంపుల్స్ చెప్పి కోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంటే శూన్యం, ఏమీ రాదు. సో మన ఛానల్లో ఎగ్జాంపుల్స్తో సహా, మీకు ఎక్సర్సైజెస్తో సహా నేను డైరెక్ట్గా టాస్క్లు ఇచ్చి మీకు చేయటానికి టైం ఇస్తాను. కంప్లీట్గా అయితే మీకు ఏ ఇంప్లిమెంటేషన్ డెవలప్ లెవెల్లో నేర్పిస్తానంటే ఎలా నేర్పిస్తానో మీరు ఆలోచించుకోండి. సో ఏఐ స్టార్ట్ చేసే ముందర ఇది బేసిక్స్ అనమాట. ఈ ఫౌండేషన్ ఖచ్చితంగా మీకు ఉండాలి. సో ఎవరు ఇదేముందలే కంప్యూటర్ గురించి మాకు తెలిసిలేని స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అయితే చూడండి. స్టార్టింగ్ నుంచి నేర్చుకోండి. వీడియో ఎవరైనా ఫ్యూచర్లో కూడా నా వీడియో అయితే చూసినట్లయితే మీరు డైరెక్ట్గా మన పైథాన్లోకి వెళ్ళిపోదామని కాకుండా ఈ బేసిక్ ఫౌండేషన్స్ వీడియోస్ కూడా చూడండి. మీకు 100% అయితే యూజ్ అవుతాయి ఫ్యూచర్లో. మీరు మళ్ళీ లాస్ట్కి వెళ్ళిన తర్వాత మనం డెవలప్ చేసే అంత స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఫౌండేషన్స్ గురించి అయితే తెలియకపోతే మీరైతే ఇబ్బంది పడతారు. సో దట్ ఫస్ట్ నుంచే స్క్రాచ్ నుంచే మొత్తం నేర్చుకోండి. మనమైతే ఛానల్ ఇంప్రూవ్మెంటు, మనీ, వ్యూస్, వాచ్ అవర్స్ కోసమే కాదు. ఈ మెయిన్ ఇంటెంట్ ఏంటంటే చూసే వాళ్ళకి, వ్యూవర్స్కి ఎటువంటి వీడియో చూసేటప్పుడు కానీ, నెక్స్ట్ కోడింగ్ చూసేటప్పుడు కానీ నేనేం చెప్పినా ఎటువంటి డౌట్ అయితే ఉండకూడదు. ఒక్క డౌట్ కూడా, ఒక పదం అర్థం కాలేదని కానీ, ఒక టెర్మినాలజీ అర్థం కాలేదని మాత్రం ఉండకూడదు. అది నా మెయిన్ ఇంటెంట్ అనమాట. ప్రతి ఒక్కటి నేనేం చెప్పినా అది 100% అర్థం అవ్వాలి. అది నా మెయిన్ ఇంటెంట్ అనమాట.
వేవ్స్ కోసం, వాయిస్ ఓవర్స్ కోసం పక్కన పెడితే మెయిన్ ఇంటెంట్ అయితే అది నేనేం చెప్పినా 100% అర్థం అవ్వాలి. సో, నేను ఆ ఉద్దేశంతో అయితే చెప్తాను. దానికి అనుగుణంగా మీరేం చేయాలంటే పెట్టిన వీడియోసు ఏ వీడియో వస్తే ఆ వీడియోస్ చూస్తారు బాగానే ఉంది. దాని ప్రీవియస్ వీడియోస్ అంటే స్క్రాచ్ నుంచి అయితే మీరు చూడటానికి ట్రై చేయండి. ఫస్ట్ నుంచి ఒక కోర్స్ స్టార్ట్ చేస్తే అది ఫస్ట్ నుంచి అయితే చూడటానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మాత్రమే మీకు ఒక 100% క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా? ఇంకా ఈ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసాం కదా, ఇంకా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏ డౌట్స్ ఉన్నా ఎనీ టైం అయితే మీరు నాకు కామెంట్ చేయొచ్చు. నేను ఎనీ టైం అయితే మీకు రిప్లై ఇస్తాను. కాకపోతే కొంచెం అటు ఇటు అయితే లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను అనమాట. అంటే ఫాస్ట్గానే ఉంటుంది రిప్లై మనకి. అది ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏ డెవలప్మెంట్ అయితే చూద్దాం. ఎందుకు నేను ఏ డెవలప్ స్టార్ట్ చేశానంటే ప్రజెంట్ వరల్డ్లో అయితే అనేది ర్యాపిడ్ ఫైర్గా సూపర్ ఫాస్ట్గా అయితే వెళ్తూ ఉంది, డెవలప్ అవుతూ ఉంది. ఎందుకు అంటే అంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అంటే ఎందుకంటే ఏను ఇంతకుముందు మనం ఒక కోడ్ డెవలప్ చేయాలన్నా కానీ, ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలన్నా కానీ మనకి చాలా టైం అయితే తీసుకునేది. ప్రజెంట్ ఏంటంటే అంటే మనకి ఏదన్నా ఒక ఫ్యూచర్ అప్డేట్ కానీ, ఒక ఫ్యూచర్లో కావాల్సిన ఒక టాస్క్ కావాలంటే వాళ్ళు ఓన్గా డెవలప్ చేయకుండా ఏఐ యూస్ చేసుకొని కోడ్ డెవలప్ చేసి మనకైతే కావాల్సిన టాస్క్ని అయితే, కావాల్సిన వెబ్సైట్ని కానీ, కావాల్సింది ఏదైనా కానీ ఫాస్ట్గా అయితే డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే వితిన్ 1 or 2 ఇయర్స్లో మనకి ఎవ్వరు కోడింగ్ కానీ బిల్డ్ చేసే వాళ్ళు ఎవ్వరు కనపడరు అనమాట. అందుకని మనం ఎంత ఫాస్ట్గా, ఎంత తొందరగా మేల్కొని, ఎంత అవేకన్ అయ్యి, ఎంత తొందరగా మనం అయితే ఏఐ గురించి తెలుసుకుంటే మనకు అంత ఫ్యూచర్లో యూజ్ ఉంటుంది. ప్లస్ ఒక ఐడియా అయితే ఉంటుంది. ఫ్యూచర్లో మనం డెవలప్ చేయకపోయినా కూడా ఒక ఐడియా అయితే బేసిక్ ఉండాలి ఖచ్చితంగా. ఫ్యూచర్లో ఏఐ గురించి తెలియని వాళ్ళు ఉంటే, బేసిక్ ఐడియా కనుక లేని వాళ్ళు ఉంటే చాలా ప్రాబ్లం అనమాట. ఫ్యూచర్ అంతా ఏఐ డిపెండ్ అయి ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఏమైనా ఒక ఐడియా అయితే తెచ్చుకోవాలి. సో దట్ ఇంక లేట్ చేయకుండా మనం టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. దీని ఇంపార్టెన్స్ అయితే మీకు అర్థమైంది కదా, ఎందుకు నేను ఏ ఒక్కది కూడా అనవసరంగా అయితే అప్లోడ్ చేయను మన ఛానల్లో. ప్రతి ఒక్కటి నేను ఏఐ గురించి చెబుతుంటే ఆ ఏఐకి ప్రతి ఒక్కటి యూజ్ అయ్యేదే చెప్తాను. మీకు టర్మినాలజీస్, వర్డ్స్ కానీ, ఇలా కీవర్డ్స్ కానీ, ఈ టర్మినాలజీస్ కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోస్లో చెప్పే ప్రతి ఒక్కటి టర్మినాలజీస్ కానీ, వర్డ్స్ కానీ అన్నీ మీకు షార్ట్స్ రూపంలో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. మీకు ఏ డౌట్ ఉన్నా షార్ట్స్లో చూస్తే మీకు ఆ టర్మినాలజీ, ఆ వర్డ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా వెతికితే చూసి తెలుసుకోండి అనమాట. ఫస్ట్ నుంచి షార్ట్స్ చూస్తే మీకు ఒక కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. ఐటీ ఫీల్డ్ గురించి, ఏఐ గురించి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి మొత్తం టర్మినాలజీస్ అన్నీ అయితే నేను షార్ట్స్లో కవర్ చేస్తాను. ఇది స్టార్టింగ్లో ఉంది కాబట్టి ఛానల్ నిదానంగా అన్నీ వస్తాయి. ఇత్తు నాటుకుంటూ ప్రతి ఇటుక పేర్చుకుంటూ అయితే వస్తున్నాను. ఒక 1 ఇయర్ అయిపోయేసరికి మన ఛానల్ చాలా మొత్తం ఏఐ వెబ్సైట్ల గురించి మొత్తం అయితే కవర్ చేస్తుంది. మీకు ఎటు బయటికి వెళ్ళకుండా మొత్తం 100% మన ఛానల్లో నేర్చుకునే విధంగా అయితే ఉంటుందన్నమాట. అది ఇంకా మీకు ఏ డౌట్ లేకుండా మొత్తం క్లియర్ కట్గా మొత్తం మన దాంట్లో ఉంటుంది. స్క్రాచ్ నుంచి, జీరో నుంచి అయితే అన్నీ చెప్తా ఉన్నాను. అదనమాట. మీరు ఏది మొహమాట పడకుండా నిర్మొహమాటంగా చిన్న డౌట్ అయినా కూడా నాకు మెసేజ్ చేయండి లేదా కామెంట్ చేయండి. ఓకే, ఇంకా మనం వెళ్ళిపోదాం అనమాట. ఫస్ట్ ఈ వీడియోలో మనం ఈ ప్లేలిస్ట్లో, ఈ చాప్టర్లో, ఈ అధ్యాయంలో మనం ఏం నేర్చుకుంటామంటే కంప్యూటర్ ఓవర్వ్యూ. అంటే కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తుంది, ఇంటర్నల్గా ఎలా వర్క్ చేస్తుంది, ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, ప్రాసెస్ ఎలా చేస్తుంది, వాట్ ఈజ్ వాట్, కంప్యూటర్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తుందని, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనమాట. దాని బిల్డ్ ఎలా ఉంటుంది, లోపల ఇంటర్నల్గా ఏం పార్ట్స్ ఉన్నాయి, ఎలా బిల్డ్ చేశారు, అది ప్లానింగ్ ఏంటి, అంటే దాన్ని ఎలా డిజైన్ చేశారు, ఏ వర్క్ చేయడానికి ఏ విధంగా మనం డిజైన్ చేస్తే ఎలా వర్క్ చేస్తుంది, అది ఆర్కిటెక్చర్ అనమాట. అండ్ కాంపోనెంట్స్, కంప్యూటర్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి, ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి, వాటి యొక్క ఉపయోగాలు, వాటి యొక్క పర్ఫార్మెన్సు, ప్రాసెస్, అవి దేనికోసం వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, డిజైన్ చేయడం జరిగింది, వాటి యొక్క వర్క్ ఏంటి అని ఈ కాంపోనెంట్స్ అనమాట. మదర్ బోర్డ్ డయాగ్రామ్ అంటే మీకు ఒక థియరీ ప్రకారం నాలెడ్జ్ తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అని. ఒక ఇంటర్నల్ ల్యాప్టాప్లో కానీ, కంప్యూటర్లో కానీ ఆ పార్ట్స్, కాంపోనెంట్స్, కంప్యూటర్ పార్ట్స్, కాంపోనెంట్స్ అవి మదర్ బోర్డులో ఎక్కడ ఉంటాయి
అని ఈ డయాగ్రామ్‌లో అయితే మనకు తెలుస్తదనమాట. ల్యాప్‌టాప్‌లో మీకు ల్యాప్‌టాప్ ఇంటర్నల్ వర్క్సే చూపిస్తాను అనమాట. అంటే పార్ట్స్ కాంపోనెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఎలా అని ఈ డయాగ్రామ్‌లో అయితే నేను చూపిస్తాను అనమాట. పార్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా వర్క్ చేస్తాయి, కనెక్షన్ ఎలా ఉంటుందనేది. ఈ పార్ట్స్ ఏవేవి ఎక్కడెక్కడ ఉంటాయని. తర్వాత ఇంటర్నల్ వర్క్స్ అనమాట. కంప్యూటర్‌లో ఈ పార్ట్స్ అన్నీ ఒకదానికొకటి కలిసి టుగెదర్ కలిసి ఎలా వర్క్ చేస్తాయి, దేనికి దేనికి ఎక్కడ కనెక్షన్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తాయి కలిసి. మనం యూజర్ ఇన్పుట్ ఇవ్వగానే అంటే ఒక యాప్ ఓపెన్ చేయగానే ఓపెన్ చేసిన తర్వాత దేని నుంచి దేనికి కాల్ వెళ్తుంది, కనెక్షన్ ఎలా వెళ్తుంది, ఫస్ట్ ఏది పర్ఫార్మెన్స్ ఇస్తుంది, కాంపోనెంట్స్ ఫస్ట్ సిపియు వర్క్ చేస్తుందా, ప్రాసెసర్ చేస్తుందా, లేకపోతే ఒక మౌస్ చేస్తుందా, అవుట్పుట్ ఎలా వస్తుంది, ఏది ఎక్కడి నుంచి కనెక్షన్ ఇచ్చుకొని ఒకటిదానికొకటి మాట్లాడుకొని ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అనేది ఈ దీంట్లో అయితే ఇంటర్నల్ వర్క్స్ అయితే చూస్తాం అనమాట. ఇది ఫస్ట్ లెవెల్ 1. ఇదైతే అనమాట లెవెల్ 1 ఓవర్ వ్యూ అయితే. ఈ లెవెల్ 1లో ఈ వీడియోస్ అన్నీ వస్తాయి. అదనమాట లెవెల్ 1 తర్వాత మనకి కోడింగ్ ఇంక అన్నీ వరుసగా కోడింగు, ఎంఎల్, మషిన్ లెర్నింగు, డీప్ లెర్నింగు, లాజికల్ కోడింగ్ అనమాట మొత్తం వస్తాయన్నమాట. ఇది జస్ట్ ఫస్ట్ టాపిక్ అనమాట. ఇది మొత్తం కాన్సెప్ట్ 1 మాత్రమే. ఇంకా ఈ లెవెల్ 1లో చాలా అయితే ఉంటాయి. మీకు బైనరీ గురించి, డెసిమల్స్ ఇవన్నీ చెప్తాను. లాజికల్ గురించి ఎలా లాజిక్ బిల్డ్ చేయాలో చెప్తాను ఈ లెవెల్ 1లో. ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా అంటే మీకు చెప్పాలి కదా ఫస్ట్ స్టార్టింగ్ ఏవే ఉంటాయి అని చెప్పేసి. సూడో కోడ్ లాంటివి, అల్గారిథమ్స్ లాంటివి ఇవన్నీ అయితే ఉంటాయి అన్నమాట లెవెల్ 1లో.